నమస్తే అన్న. నమస్తే. ఎక్కడి నుంచి అన్న మీరు? గద్వాల నుంచి. అంటే ఇప్పుడు ఇక్కడ దేని గురించి అని వచ్చారన్న? లోక్సభ ఎన్నికలు అసలు ఎందుకు వెళ్ళడానికి వచ్చారు సీఎం? లోక్సభ ఎన్నికల వేళ ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అత్యధికంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉండే వాల్మీకి బోయలకు టైం ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ కూడా జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాల్మీకి బోయలకు సముచితమైన స్థానం ఇస్తాం, వాల్మీకి బోయలకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం ఎలక్షన్ తర్వాత. నాగర్ కర్నూలు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి వాల్మీకి బోయలు, అదేవిధంగా మహబూబ్నగర్ పార్లమెంట్ ఉన్నటువంటి వాల్మీకి బోయలందరూ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి గెలుపు కొరకు కృషి చేయాలి. ఖచ్చితంగా వాల్మీకి బోయలు తలుచుకుంటే అక్కడ 2 పార్లమెంట్ నియోజకవర్గాలు, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లా. ఆ సొంత జిల్లాలోనే వాల్మీకి బోయలు అత్యధికంగా ఉన్నారు. దాదాపు 7-8 లక్షల మంది వాల్మీకి బోయలు ఉన్నందువలన ముఖ్యమంత్రి గారు మాతో సమావేశమయ్యారు. ఈరోజు జరిగినటువంటి చర్చ ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి నాగర్ కర్నూలు పార్లమెంటు, అదేవిధంగా మహబూబ్నగర్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి వంశీచందర్ రెడ్డి గారు, అదేవిధంగా డాక్టర్ మల్లు రవి గారు ఇద్దరితో సమావేశం జరిగింది. వారు కూడా వాల్మీకి బోయలకు జరిగినటువంటి అన్యాయాన్ని గత ప్రభుత్వాలు మరిచినటువంటి ఏదైతే ఎస్టీ రిజర్వేషన్ అయితేనేమి, కార్పొరేషన్ అయితేనేమి, దాన్ని నేను ఎలక్షన్ తర్వాత ఫుల్ఫిల్ చేస్తున్నారు. అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారికి ఈ యొక్క సలహాలు సూచనలు ఇవ్వడం, ఈ యొక్క వాల్మీకి బోయల యొక్క ప్రతినిధులందరూ కూడా వెళ్ళి ఈ యొక్క సమస్య పట్ల పూర్తిగా అవగాహన చేసుకున్న తర్వాత ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోనే వాల్మీకి బోయ ప్రతినిధులతో ముఖ్యమంత్రి గారే స్వయంగా ఎలక్షన్ తర్వాత కూర్చొని మీకు సంబంధించినటువంటి ఎస్టీ రిజర్వేషన్ని కేంద్రంలో కట్లాడిని తీసుకొచ్చి మీకు రిజర్వేషన్ ఇస్తా అని చెప్పడం జరిగినందుకు ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి వాల్మీకి బోయల తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అన్న, మెయిన్గా చూసుకున్నట్లయితే మహబూబ్నగర్ లోక్సభ స్థానంలో చెల్ల వంశచంద్రుడు ఒక దిక్కు, డీకేఆర్న ఒక దిక్కు పోటీ చేయడం జరుగుతుంది. ఈ 2 దాంట్ల మధ్యలో గట్టి పోటీ అవుతుంది. ఇప్పుడు డీకేఆర్న గెలుస్తుందని చెప్పేసి చాలా వరకు ధీమా వ్యక్తం చేస్తారు. అక్కడ ఏ విధంగా ఉందన్న ఛాయిస్? అసలు డీకేఆర్నకు పుట్టగతులే లేవు. ఎందుకంటే నట్టేట వాల్మీకి బోయలను ఎస్టీ రిజర్వేషన్కై నేను ఖచ్చితంగా ఉద్యమిస్తా, మీ యొక్క సమస్యలను తీరుస్తా అని చెప్పి వాల్మీకి బోయల ప్రతినిధులను ఢిల్లీకి తీసుకొని పోయి నట్టేట ముంచింది. అక్కడున్న కేవలం హోం మంత్రి అయినటువంటి అమిత్ షాను కల్పించలేనటువంటి డీకేఆర్నకు ఖచ్చితంగా అక్కడ బుద్ధి చెప్తారు. డీకేఆర్నకు డిపాజిట్ గల్లంత అవుతుంది. మహబూబ్ నగర్ పార్లమెంట్లో డీకేఆర్న డిపాజిట్ ఖచ్చితంగా గల్లంతని చెప్పేసి నేను కంఠాబద్ధంగా చెప్తాను. అంటే మెయిన్గా చూసుకున్నట్లయితే పోయినసారి ఇట్లా ఇదే వ్యక్తులు లోక్సభ స్థానాల్లో పోటీ చేయడం జరిగింది. మహబూబ్ నగర్లో కొద్దిపాటి తేడాతోటి మాత్రమే ఓడిపోయింది. మీరు ఇంత ఖచ్చితంగా చెప్తున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్కు స్కోప్ లేదని చెప్పేసి చాలామంది చెప్పడం జరుగుతుంది. ఆ స్కోప్ మొత్తము కాంగ్రెస్కు బీజేపీకి వస్తుందని చెప్పేసి అంటారు కదా. అదే దాంట్లో ఓట్లు బీజేపీకి ఎక్కువ వచ్చి గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. దాని గురించి మీరు బీజేపీ బీఆర్ఎస్ 2 దొంగలు, తోడు దొంగలు. అది ఎప్పుడో గల్లంత అయిపోయినాయో అందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీ యొక్క సంక్షేమాలు ప్రజలకి ఉచిత కరెంట్ అయితేనేమి, ఫ్రీ బస్ అయితేనేమి, అదేవిధంగా సిలిండర్ 500కి సంబంధించినటువంటి సిలిండర్ అయితేనేమి, అదేవిధంగా రైతు బంధు విషయంలో కూడా 5 ఎకరాల్లో పడినటువంటి రైతులందరూ కూడా పెద్ద ఎత్తున ఉన్నారు. అంటే ఇందిరమ్మ ఇండ్లు ఒక కాన్స్టిట్యున్సీకి వచ్చేసి 3500 ఇందిరమ్మ ఇండ్లు అయితే ఇంత ప్రజా సంక్షేమ ప్రజాప్రభుత్వము ఇందిరమ్మ రాజ్యం నిర్మించి మళ్ళీ ఆ రోజు ఇందిరమ్మ రాజ్యం ఏ విధంగా అయితే నిర్మించిందో ఈరోజు కూడా అదే విధంగా ముందుకు దూసుకెళ్ళిపోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టడం అనేది ఇంకా ఎవరి తరం కాదు. అసలు కేసీఆర్ అనేటోడు ఇంకా సుడిగాల్లో కొట్టుకుపోయింది. కేసీఆర్ అనేటువంటి పార్టీ లేదు. ఇప్పుడే మీ చేరికలు తెలుస్తూ ఉంది. మొత్తం హైదరాబాద్ను మొత్తం ఖాళీ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ యొక్క సంక్షేమాలుకి ఆకర్షితులై ఎమ్మెల్యేలు, మంత్రులు, కార్పొరేటర్లు, అదేవిధంగా కార్పొరేషన్ మన జిహెచ్ఎంసీ మేయర్ కూడా మన పార్టీలో జాయిన్ చేయడం జరిగింది. ఇంకా ఇంతకన్నా నిదర్శనం ఏముంది? పార్టీ బీఆర్ఎస్ బీజేపీ ఎప్పుడైతే దొందులాగా మారినాయో ఆ పార్టీ 2 సుడిగాలు కొట్టుకుపోయింది. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్కి వచ్చినాక బీఆర్ఎస్ పుట్టగతి లేకుండానే పోయిందని చెప్పేసి చెప్తున్నాం.